అంటే ఏం తక్కువైంది మూవీలో? అంటే కొంచెం క్రిమినల్ అది వచ్చింది కదా, సో దాని వల్ల. మ్యాడ్ వన్ మొత్తం కామెడీ, మ్యాడ్ టూ గోవా వెళ్ళాక ఏమన్నా అలా ఏం, కానీ మ్యాడ్ వన్ ఏదైనా ఫస్ట్ పార్ట్ అందరు బాగా చేశారు. పెళ్ళైందా మేడం? అవునా? మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 10. కామెడీ బాగుంది, అంటే కామెడీ మూవీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీ మూవీ మనం ఎంజాయ్ థరర్ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే అనుదీప్ గారు వచ్చారు, ఆయన రోల్ ఎలా ఉంది? ఆయన అయితే ఎక్సలెంట్. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ మనం ఊహించాము, అది బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్. మేడం పెళ్ళైందా? కాలే బాగుంది. ఇంకా మూవీ మాత్రం చాలా బాగుంది, చెప్పలేదు. అంటే ఇది వచ్చేసి కిడ్నాప్ సీన్ ఉంటుంది కదా, సో అది ఎప్పుడు ఉంటుంది? అనుదీప్ని కిడ్నాప్ చేస్తారనేసి చెప్తున్నారు. ఆయన లేదు, మూవీ చూడాలండి, మూవీ చూస్తేనే అర్థం అవుతుంది. సునీల్ది ఓకే బాగుంది. మ్యాడ్ 2 బాగుంది, మ్యాడ్ 1 కూడా బాగుంది, మ్యాడ్ 2 ఇంకా బాగుంది. మ్యాడ్ 3 కోసం అయితే అసలు వెయిటింగ్ చేస్తున్నా. ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. అప్పటికి అంటే ఏం చేంజ్ కాలేదు యాక్టింగ్ లో మాత్రం. ఇంకా ఏమంటారు అంటే చాలా బాగుంది, చూడొచ్చు. మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా? మ్యాడ్ 1 బాగుంది. ఇది దీనికి ఆల్టర్నేట్, ఇది కొద్దిగా దీని మీద అది బెస్ట్. ఎంట్రీ వైజ్ క్లైమాక్స్ బాగా పెట్టారు అనిపించింది. మధ్యలో పెళ్లి ఇంత హైలైట్ గా చేయొచ్చు అని. మీకు బాగా నచ్చిన సీన్ ఏదంటే అమ్మాయి వెళ్ళిపోవడం. ఇంకోటి అనుదీప్ క్యారెక్టర్ ఎలా ఉంది? అనుదీప్ గారి క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా? అంటే అంటే సీక్వెల్ కదా ఇది, స్టోరీ అలా అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి పెద్ద కంపారిజన్గా ఏమీ లేదు, బట్ అది కంటిన్యూ చేయడం బాగానే అనిపించింది క్లైమాక్స్ వైజ్ అనేది. అంటే 3-4 సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా, అంటే అవును. సాంగ్స్ బోరింగ్ అనిపించిందా, కామెడీ జనరేట్ అయిందా? ఫుల్ కామెడీ జనరేట్ అయింది. డైలాగ్స్ బాగా, ఏ డైలాగ్స్ బాగా నచ్చింది? వాళ్ళంతా గోవా వెళ్తారు కదా, ఆ డైలాగ్స్ అన్ని చాలా బాగా పెట్టారు. అనుదీప్ గారి గురించి చెప్పలేదు. అనుదీప్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? అనుదీప్ గారి ఎంట్రీ బాగా అనిపించింది. అండ్ లైలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోరింగ్ కొట్టకుండా చాలా ఎంజాయ్ చేసామండి. సో ఫ్యామిలీ అంతా వచ్చాము, సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. ఏం నచ్చింది నీకు మూవీలో? ఏం నచ్చింది? గోవా. గోవా నచ్చిందా? ఎప్పుడు వెళ్తున్నావు మరి గోవా? వెళ్ళి వచ్చా. గోవా ట్రిప్ నచ్చిందా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? 5. నీకు కూడా ఎగ్జాక్ట్ 5 మెంబర్స్. నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? లాస్ట్ సీన్ ఫైటింగ్. లాస్ట్ లో ఫైటింగ్ నచ్చిందా? అంటే ఏ సీన్స్ బాగా నచ్చినాయి? బాగుందండి, సినిమా మొత్తం బాగుంది. ఫుల్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి తేడా? కామెడీ బాగుంది. సో మూవీ ఎన్నిసార్లు చూడొచ్చు? ఏదండి మూవీ మ్యాడ్ 2 ఎన్నిసార్లు చూడొచ్చు? చూడొచ్చు, బాగుంది. బాగుంది, చాలా బాగా తీశారు మూవీ. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ చూసాక మళ్ళీ సెకండ్ పార్ట్ ఎలా చేస్తారా అనుకున్నాం, కానీ చాలా బాగా తీశారు. 3 కూడా ఉంటుందా? 3 ఉందని చెప్పి లాస్ట్లో చెప్పారండి క్లైమాక్స్. గోవా సీన్స్ చాలా బాగా తీశారండి. అసలు యాక్చువల్లీ చాలా మూవీస్లో మనం గోవా సీన్స్ చూసాము, కానీ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉంది. బోర్ ఏం ఫీల్ అవ్వం మనం. గోవా కొత్త గోవాని చూస్తాం మనం ఈ మూవీలో. లడ్డు చాలా, తనది క్యారెక్టర్ చాలా బాగుంది మొత్తం. ఇంకా మన ఫస్ట్ పార్ట్లో కొంచెమే ఉంటాడు, ఈ పార్ట్లో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు లేదండి, చాలా బాగుందండి. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా, ఏం లేదు వాళ్ళకి అది ఏం లేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. మూవీలో మీకు హైలైట్ సీన్ ఏమి వచ్చాయి? బాయ్ అంటే ఓకే బాయ్. ఏం చెప్తామన్నా సినిమా కోసం? అరే మైండ్ బ్లో అయిపోయిందన్నా, ఇచ్చి పడేసినా. అరే ఏం తీసినా సినిమా మాత్రం ఇరుగా తీసి పడేసిను. అసలు ఇప్పటిదాకా మనం మ్యాడ్ 1 చూసినాం, మ్యాడ్ 2 చూసినాం, 3 కూడా వస్తుందంటనా. ఏం చేస్తామన్నా, కథ మాత్రం, డైరెక్షన్ మాత్రం, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్టర్ నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన మాత్రం జ్వరం వచ్చిందనుకో, హెడేక్ వచ్చిందనుకో, ఈ సినిమా చూసిరనుకో మొత్తం పోతుంది. అంత కామెడీ ఉంటుంది సినిమా, అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, టెన్షన్ ఫ్రీ అయిపోతుంది.
అంత బాగుంది సినిమా మాత్రం. కథ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అరే అన్న ఏ చెప్పిన తక్కువనే. ఇది ఒక ఉగాది పచ్చడి కలిపితే ఎలా ఉంటుందో సినిమాలా తీసుకొచ్చిన నా కథ ఇచ్చి పడేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పండి నవీన యాక్టింగ్ మాత్రం చాలా ఉంటుంది. మనం ఒక 100 లక్షల యాక్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ పిల్లలు చూసాం. చెప్తున్నా ఇది ఒక బ్లాక్ బస్టర్. ఉగాది ముందుగా వచ్చిన సినిమా కాబట్టి ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. అదేనా అదే అంటున్నా. అనుదీప్ క్యారెక్టర్ కానీ, లడ్డాబాయి క్యారెక్టర్ కానీ, మన నవీన క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు. ఒక కొత్తగా తీసిరు, ఒక డిఫరెంట్గా తీసిరు. సరే చెప్తాను నవీన క్యారెక్టర్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కామెడీ అన్న, ఒక జాతిరత్నాలు, ఒక హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక కాలేజ్, ఇలాంటి సినిమా చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంకా కామెడీ ఉంటే ఇంకా బాగుంటుండే అన్న. కానీ పిండేషన్ కామెడీ మాత్రం పిండి 2 బాగుందన్న. 1 కంటే 2 బాగుంది. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఇది బ్లాక్ బస్టర్. సూపర్ 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 అన్న చెప్తున్నా. చింపి ఇక్కడ ఒక పేపర్, ఇక్కడ పేపర్. సూపర్. చాలా బాగా నచ్చింది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చింది నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, మ్యాడ్ మ్యాక్స్, సితారా ఎంటర్టైన్మెంట్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా. 100 కోట్లు. ప్లీజ్ ఎవరు నెగిటివ్ రివ్యూ చెప్పకండి. చాలా రేటింగ్ యాక్టింగ్. అరే నేను బాయ్ ఓకే బాయ్. అరే చిన్న కామెడీ బాగుంది. ఏడా బోర్ పట్టిన ప్రతి సీన్స్ బాగున్నాయి. నలుగురి యాక్టింగ్ మాత్రం సూపర్. ఎవరు తక్కువ చేయలేదు. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ వల్ల పార్ట్ 3 ఇది ఎంత యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మ్యాడ్ మ్యాక్స్. రేటింగ్ ఎంత ఇస్తారు? మర్చిపోయినా దీప్ పండి ఆయన వస్తాడు నా అసలు ఏంటి ఆ మాటలు అది సూపర్. అంటే మనం మీరు హీరో మీ యాక్టింగ్ ఫ్యాన్ అయిపోయినాం. చాలా బాగుంది. అంటే తమ్ముడు మూవీ ఎలా ఉంది? మూవీ మ్యాచ్ స్క్వేర్ అద్దరిపోయింది. అందరూ కలిపి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. ఫుల్ అందరూ హ్యాపీ ఉంటారు. మొత్తం 2 hours మీరు కంటిన్యూస్ నవ్వుతూనే ఉంటారు. వర్త్ ఇట్ మీరు టికెట్ మనీ పెట్టడం. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం కలిపి చూడొచ్చు. డార్క్ జోక్స్ అవి ఏమీ లేవు. క్లీన్ జోక్సే ఉన్నాయి. హ్యాపీగా చూసేయచ్చు అందరూ. మ్యాడ్ 1 బాగుందా? మ్యాడ్ 2 బాగుందా? మ్యాడ్ 2 బాగుంది. మ్యాడ్ 1 కంటే ఇందులో జోక్స్ ఇంకా అద్దరిపోయాయి. హ్యాపీగా చూసేయచ్చు. మీకు హైలైట్స్ ఏం నచ్చాయి? హైలైట్స్ అంటే అది బాయ్ ఓకే బాయ్, అదే హైలైట్. బాయ్ ఎవరు? స్పాయిలర్స్ ఇచ్చేలా బాయ్ సునీల్. యాక్చువల్గా మొత్తం అందరూ నవ్వుతూనే ఉంటారు కంటిన్యూస్. మన అనుదీప్ గారు వచ్చారు కదా, ఆయనది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆయనది చెప్పక్కర్లేదు. ఆయన వస్తే ఇంకా థియేటర్ మొత్తం ఇంకా అరిచేశారు. నిజంగా ఒక ఫెస్టివల్లా అయిపోయింది. ఆయన రాగానే అద్దరిపోయింది. ఆయన క్యారెక్టర్ అయితే కామెడీ అంతా చాలా బాగా పెట్టారు. అద్దరిపోయింది. మామూలు ఎంతసేపు ఉంటారు అనుదీప్ గారు? ఒక 3 minutes 5 minutes వరకు ఉంటారు. ఆయన చాలా బాగా చేశారు. ఆ 5 minutes వచ్చినా ఎక్సలెంట్గా చేశారు. మొత్తం దగ్గర వెళ్ళిపోయింది. ఫుల్ హ్యాపీ. సో మూవీలో ఏమైనా సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగున్నాయి. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 songs ఉన్నాయి మొత్తం. ఆ 3 songs చాలా బాగున్నాయి. ఇంతకీ అందులో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు డీడీ సంగీత్ శోభన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. నాకు ఆయన బాగా చేశారు. ఎవరు బాగా యాక్టింగ్ బాగా ఎవరు చేశారు? యాక్టింగ్ బాగా అంటే లడ్డు బాగా చేశాడు. సంగీత్ శోభన్ మొత్తం అందరూ యాక్టింగ్ బాగా చేశారు. అందరూ అద్దరు కొట్టేశారు. అందరూ అంతే యాక్టింగ్లో అందరూ మునిగిపోయారు. యాక్టింగ్ చూడాలి. వేరే లెవెల్ ఉంది యాక్టింగ్ మాత్రం. డీడీ కానీ, అశోక్ కానీ, మనోజ్ కానీ ముగ్గురు మొత్తం చాలా బాగుంది. మ్యాడ్ 1 లవ్ ఇంకా ఫ్రెండ్షిప్ గురించి. ఇందులో మొత్తం ఫ్రెండ్షిప్. లడ్డు మాత్రం అసలు చాలా బాగా చేశాడు. లడ్డు ఫ్రెండ్స్తోనే వచ్చేది ఈ మూవీ. ఇంకా గోవా సీన్స్ బాగున్నాయి. లడ్డు పెళ్ళి కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత తోపు ఉంటుంది లాస్ట్లో. ఇంకా అనిపించింది ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బాగా అనిపించింది. అందరు నవ్వుకున్నారు థియేటర్లో. ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. చాలా కామెడీ అయితే ఇంకా సూపర్. వేరే లెవెల్ సూపర్ ఉంది కామెడీ మాత్రం. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. స్వాతి రెడ్డి సాంగ్ కానీ, మధ్యలో సాంగ్, మళ్ళీ లడ్డు పెళ్లి సాంగ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మూవీలో వచ్చేసి ఫ్రెండ్స్ వెళ్ళావు కదా, సో ఆ ఫ్రెండ్లో నువ్వు క్యారెక్టర్ తీసుకుంటావు? నేను దామతో తీసుకుంటా. మీ ఫ్రెండ్కి ఏ క్యారెక్టర్? మా ఫ్రెండ్కి మనోజ్. కలుపుతుంటాడు మంచిగా. ఇంకా అందరు బాగా చేశారు మూవీలో మాత్రం.
నువ్వు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకుంటావు? సింగిల్ అంతే. అలా మింగిల్ అవుతాడు కానీ ముందు దామోదర్ లాగా సింగిల్. ఎవరు బాగా చేశారు? మన సంగీత్ శోభన్ చాలా బాగా చేశాడు, యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగా చేశాడు. అనుదీప్ ఎలా ఉంది క్యారెక్టర్? అనుదీప్ 1-2 minutes అయినా చాలా బాగుంటుంది అంతే. థియేటర్ మొత్తం దద్దరిల్లింది. దగ్గర మొత్తం గట్టిగా వస్తాయి, బ్లాక్ బస్టర్ హిట్. మ్యాట్ క్యూబ్ కూడా వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. మళ్ళా సార్ వస్తావా మూవీ చూడండి? పక్కా వస్తా ఫ్రెండ్స్తో. మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా? రెండు బాగున్నాయి. నెక్స్ట్ 3 కూడా వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది, టైటిల్ ఇచ్చారు మ్యాట్ క్యూబ్. నేను గోకి వెళ్ళినంత గుర్తొచ్చింది. సేమ్ లొకేషన్స్, అన్ని సేమ్ లొకేషన్స్ బాగుంటాయి. చాలా బాగుంది. స్టోరీ బాగుంది. హీరో లెవెల్ కన్నా అతని ఎంట్రీ ఎక్కువ బాగా నచ్చింది. నాకు ఎస్ఆర్ కళ్యాణ్ కంటే హీరోయిన్ కూడా నచ్చింది. స్టోరీ లేనప్పుడు కామెడీ ఉండాలి, కామెడీ పెట్టారు. స్టోరీ ఉంది బట్ మెయిన్లీ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ కామెడీ. సో ప్లాట్ కన్నా కామెడీ వల్ల వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా సీక్వెల్ వస్తుందంటే దాని ముందుదే బాగుంటుంది, కానీ ఇది బాగానే ఉంది. సెకండ్ పార్ట్ మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా? మ్యాడ్ 1 బాగుంది. మ్యాడ్ 2 కామెడీ వల్ల సేమ్ డే అది చూడొచ్చు. చాలా బాగుందండి, కానీ ప్లాట్ కన్నా కామెడీ ఎక్కువ బాగుంది. మ్యాడ్ 1 లో క్యారెక్టర్స్ తెలియదు కాబట్టి మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మ్యాడ్ 2 లో వాళ్ళు వచ్చిన ప్రతిసారి అంతే. లడ్డు మ్యారేజ్ అవుతుందా క్యాన్సిల్ అవుతుందా? అది చెప్పకూడదు కదండి, మీరు వచ్చి చూస్తే ఎలా అర్థమయ్యేది. మ్యాట్ క్యూబ్ అని చెప్తారు ఎప్పుడుసారి. సో అది బాగుంది, లైక్ కాన్సెప్ట్ బాగుంది. మ్యాట్ క్యూబ్ నుంచి ఆగదు పక్కగా, నాకు అదైతే అర్థమవుతుంది. స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది బట్ కామెడీ చాలా బాగుంది. స్వాతి రెడ్డి బాగుంది, అన్ని బాగానే ఉంది. సాంగ్స్ అయితే చాలా అది చెప్తే పెట్టలే బాగుంటుంది కదా, కానీ ట్రైలర్లో అర్థమవుతుంది కదా వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ అవుతుంది. మ్యారేజ్ ఆపేద్దామని అంటారు కదా, మ్యారేజ్ అవుతుందా ఆగిపోతుంది? ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటేనే పెట్టారు కదా, మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది. హీరో ఏమంటారు అసలు లాస్ట్ లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటారు అంటే పెళ్ళికి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్ పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు ఫ్రెండ్స్. లాస్ట్ లో వద్దంటే లడ్డు ఖాయితో పచ్చుతాయి, నా ఖాయితో పచ్చుతాయి. పిలవకపోయినా పిలిచిన ఒకటే, సో పిలిచి పెట్టారు.